తన చక్రాయుధం తీసి శిశుపాలుడి మీదకి విసిరేశాడు. దాంతో శిశుపాలుడి తలకాయ తెగి కింద పడిపోయింది. ఆ సందర్భంలో అడిగాడు. ఎలాగా? ఆ సందర్భంలో అందరూ ఏం చూశారు అంటే, శిశుపాలుడు తిట్టడం చూశారు, శ్రీకృష్ణుడు చక్రం వేయడం చూశారు, శ్రీకృష్ణుడి చక్రానికి శిశుపాలుడి తలకాయ తెగి పడిపోవటం చూశారు. కానీ అందరికంటే విభిన్నంగా చూసేటువంటి ధర్మరాజు గారు మాత్రం మహాద్భుతాన్ని అక్కడ చూశాడు. దృష్ట్వా మహాద్భుతం, చాలా అద్భుతం, ఎక్కడా జరగందది, ధర్మరాజు గారే కని విని ఎరగనది, అంతటి అద్భుతం. అలాంటి అద్భుతాన్ని రాజసూయే మహాక్రతౌ, రాజసూయం అనేటువంటి మహాక్రతౌ మహాయజ్ఞంలో రాజా ధర్మరాజు గారు చూశారు. ఆయన కేవలం లౌకికమైన రాజు కాదు, ఆయన యోగ సామ్రాజ్యంలో కూడా మహారాజు, యోగ సిద్ధులను అందుకున్నటువంటి వాడు, చాలా గొప్పవాడు ఆయన. ఆయనే మహాద్భుతం అనేదాన్ని ఒకదాన్ని చూశాడు. ఏం చూశాడు? వాసుదేవే భగవతి సాయుజ్యం చేది భూభుజ. అక్కడ జరిగింది వాళ్ళకేం పెద్ద విచిత్రం కాదు, ధర్మరాజు గారు లాంటి వాళ్ళకి అదేం విచిత్రం కాదు. వాళ్ళకి ఇలాంటి సభల్లో ఎవరైనా కాస్తంత అహంకారంగా ఉంటే వెంటనే శిక్షించడం అనేది అలవాటే. 1-2 సందర్భాల్లో అలా జరిగినవి కూడా ఉన్నాయి. కానీ చక్రం పంపించిన చక్రం తలను నరికేసింది. నరికిన తర్వాత అందులోంచి ఒక ఆత్మజ్యోతి వచ్చి పరమాత్మలో లీనమవ్వటం, శ్రీకృష్ణుల్లో లీనమవ్వటం అనేదాన్ని ధర్మరాజు గారు చూశాడు.